గంటకో వివాదం రోజుకో సమస్యతో ఆప్ సర్కార్ తలపట్టుకుంటోంది. ఏదో చేద్దామని 4 అడుగులు ముందుకేసేసరికి 40 అడుగులు వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. దీనికి విపక్షాల ఆరోపణలు బోనస్. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి సమస్యలో పడింది కేజ్రీ గవర్నమెంట్. కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ను పరిశీలించాలని హైకోర్టుకు ఉన్నత ధర్మాసనం సూచించింది. మరోవైపు దీనిపై 3 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. The Supreme Court of India, after hearing the matter, prima facie realized the merit in the case of Union of India. They have issued notices on the SLP of Union of India. They have also issued notices on the stay application. All the unwarranted observations which were there in para 66 have been stayed by the Supreme Court of India, and the Delhi government has been given 3 weeks time to respond to this SLP, and thereafter the matters will be listed. హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించిన ఘటనలు గతంలో లేవన్నారు ఆప్ నేతలు. ఇది ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ప్రజలకు తీరని అవమానమన్నారు పార్టీ నేత సోమనాథ్ భారతి. సెంట్రల్ గవర్నమెంట్ కావాలని ఇదంతా చేస్తోందని ఆరోపించారు నేతలు. According to the constitution, and the central government through home ministry is trying to run Delhi government through lieutenant governor, and if he truly believes what he is saying, then he should translate his words into action and let the Delhi government run according to the constitution, and there should not be any backseat driving. ఆప్ ఆరోపణలపై సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రియాక్ట్ అయ్యారు. ఆప్ నేతలు చేస్తున్న ఎలిగేషన్స్ కరెక్ట్ కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుస్తోందన్నారు. के जरिए शासन नहीं चलाना चाहते हैं. दिल्ली सरकार काम करे, इसमें हमें कोई आपत्ति नहीं है, लेकिन जो कॉन्स्टिट्यूशनल प्रोविजंस हैं उनको अपहोल्ड करना भी तो हमारी जिम्मेदारी है. और जो भी हाई कोर्ट का एक जजमेंट था उसके बारे में हम लोगों ने SLP फाइल की थी. రోజు రోజుకి ప్రభుత్వ పరువు రోడ్డున పడుతుండటంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు ఆప్ నేతలు. అపోజిషన్ పార్టీల ఆరోపణలకు ఆన్సర్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.